స్వామి వివేకానంద రచించిన సోదరి సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 30లో విశ్వమత ఆదర్శం విభిన్న రీతుల మనస్కులకు మార్గాలకు అనుకూలించేదిలో పార్ట్ 4 చెప్తున్నాను ఇప్పుడు ఈరోజు నేను. ఓకే ఫ్రెండ్స్, విచారం సంగతంగా ఉండక అసంగత రూపాన్ని దాల్చుతుంది. తార్కిక మార్గం తిన్నగా సాగక వలయాకృతిని ధరించి మళ్ళా మొదటికే వస్తుంటుంది. మన విషయజ్ఞానానికి మూలమైన వస్తువులను భౌతిక పదార్థం శక్తి దీనికి ఉదాహరణగా తీసుకుందాం. భౌతిక పదార్థం అంటే ఏమిటి? శక్తి తన బలాన్ని దేని మీద ప్రయోగిస్తుందో అది. శక్తి అంటే ఏమిటి? భౌతిక పదార్థం మీద ఏది తన బలాన్ని ప్రయోగిస్తుందో అది. ఈ చిక్కు గమనించారు కదా. ఈ ఆరగట్ట చలనాన్ని ఒక భావానికి ఇంకొక భావం ఆధారం, దానికి మళ్ళీ మొదటిది ఆధారం. కార్యాచరణ రూప విచారం ఒక దాట రాని మహా ప్రతిబంధాన్ని ఎదుర్కొంటుంది. అప్పుడే గత్యంతరం లేక ఆగిపోతుంది. కానీ ఆవలుండే అనంత పరతత్వ క్షేత్రాన్ని చేరాలనే ఆతృత పడుతుంటుంది. అనంత పరిపూర్ణంలోని ఒక చిన్న భాగం మానవ చైతన్య వీధికి ప్రక్షిప్తమై మన ఇంద్రియాలతో చూసే, మనస్సుతో భావించే ఈ ప్రపంచంగా కానవస్తూ ఉంటుంది. చైతన్యం అనే వలలో చిక్కుకున్న ఆ పరిమితావరణం లోపలనే మన సకారణ విచారణం యొక్క ప్రచారం. మనం ఆ ఆవరణాన్ని దాటిపోవడానికి ఏదో సాధనం ఉండాలి. ఆ సాధనాన్ని ఈశ్వర ప్రేరిత జ్ఞానం అంటారు. అంటే మనకున్న జ్ఞాన సాధనాలు 3: సహజ జ్ఞానం, యుక్తియుక్త విచారం, ఈశ్వర ప్రేరిత జ్ఞానం. దీనిలో మొదటిది జంతువులది, రెండవది మానవులది, మూడవది దివ్య పురుషులది. కానీ ఈ మూడిటి అంకురాలు కొద్దిగానో గొప్పగానో వికసించి ప్రతి మానవుడిలోనూ కానవస్తాయి. ఇవన్నీ అంకుర రూపంలో ఉంటేనే కదా పరిణిత రూపం పొందగలవు. మరొక విషయం కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దీనిలో ఒక దాని పరిణిత రూపమే మరొకటి, కాబట్టి అవి పరస్పర విరుద్ధాలు కావు. యుక్తి యొక్క పరిణిత రూపమే ఈశ్వర ప్రేత జ్ఞానం. కాబట్టి ఇది దాన్ని సంపూర్ణత నొందిస్తుంది కానీ ఖండించదు. యుక్తికి అందని సంగతులను ఈశ్వర ప్రేరిత జ్ఞానం వెలుగులోకి తెస్తుంది. అవి యుక్తికి విరుద్ధాలుగా ఉండవు. వృద్ధ దశ శిశుదశకు పరిణిత రూపమా, విరుద్ధ రూపమా? కాబట్టి అపరిపక్వ రూపసాధనాన్ని పరిపక్వ రూపసాధనంగా భ్రాంతి పొందే అవకాశం ఉంది. ఇది మరొక జాగ్రత్తగా ఉండాలి. సహజ జ్ఞానం ఎన్నోసార్లు దివ్య ప్రేరిత జ్ఞానంగా లోకాని ముందు ప్రదర్శింపబడుతుంది. భవిష్యత్ జ్ఞానాన్ని గురించిన నటనలను ఈ మూలంగానే కలుగుతున్నాయి. మూఢులు, చిత్త చాంచల్య పీడితులు తమ బుద్ధి వైకల్యమంతా దివ్యజ్ఞానమని భ్రమించి మానవులు తమను అనుసరించాలని అనుకుంటారు. పరస్పర విరుద్ధాలు, అసంగతాలు అయిన అర్థం లేని బోధలు ఈ లోకంలో చేయబడుచుండటానికి మూలం మతిభ్రష్టులాడే అసంబద్ధ ప్రాలాపాలను దైవ ప్రేరితాలుగా ప్రదర్శింప చూడటమే. యుక్తి విరుద్ధం కాకుండటమే సత్యబోధకు మొదటి తార్కాణం. ఈ మూలసూత్రాన్ని అనుసరించి ఈ యోగాలన్నీ నిర్మించబడినవి. మనసు మూలంగా యోగసిద్ధి పొందే రాజయోగాన్ని గైకొందాం. ఇది అపార విషయం కాబట్టి దీనిలోని ముఖ్య భావాన్ని మాత్రమే నేను ఇప్పుడు సూచించగలను. మనకున్న జ్ఞానార్జన మార్గం ఒకటే. అధమాధమ మానవుడు మొదలు మహాయోగీంద్రుని వరకు అందరికీ ఈ ఏకైక మార్గమే ఉంది. దీన్ని ఏకాగ్రత అంటారు. పరిశోధనాలయంలో పనిచేసే రసాయన శాస్త్రజ్ఞుడు తన మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి తన ఎదుటి భౌతిక పదార్థాలను ఏకాగ్ర బుద్ధితో పరిశీలిస్తాడు. వెంటనే ఆ పదార్థాల తత్వం బహిర్గతమై అతడు అందిస్తున్న జ్ఞానం అలవడుతుంది.
ఖగోళ శాస్త్రజ్ఞుడు కూడా ఇలాగే తన మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి దూరదర్శిని ద్వారా వస్తువులను ఏకాగ్రతతో పరిశీలిస్తాడు. నక్షత్రాలు, గ్రహమండలాలు ముందుకు వచ్చి తమ తమ రహస్యాలను అతడికి వెల్లడిస్తాయి. జ్ఞాన సాధన నిమిత్తం ప్రయత్నించే ప్రతి వ్యక్తి యొక్క బాలుకు బోధించే అధ్యాపకుని యొక్క పాఠాలు చదివే బాలుడు యొక్క విషయం ఇలాంటిదే. మీరు నా మాటలు వింటున్నారు. వాటిలో మీకు ఆసక్తి కలిగితే మీ మనసు వాటి మీద కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు గడియారం గంట కొట్టినా అది మీకు వినిపించదు. మీ ఏకాగ్రత ఎంత అధికమో అంత చక్కగా నా భావం మీద మీకు తేటపడుతుంది. నా ప్రేమను, మానసిక శక్తులను నేను కేంద్రీకరించే కొద్దీ నా భావాలను మీకు విశదీకరించే శక్తి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానార్జునకు ఇదే ఏకైక మార్గం. పాదరక్షకులకు రంగు వేసే నిమ్ముడు కూడా మనశ్శక్తిని తన పనిలో కేంద్రీకరిస్తే చక్కగా రంగు వేయగలడు. వంటవాడు మనస్సును కేంద్రీకరిస్తే మామూలు ప్రకారం కంటే మేలు రీతిలో వంట చేస్తాడు. ధనార్జనలోనైనా, భగవతారాధనలోనైనా, మరే ఇతర కార్యంలోనైనా ఏకాగ్రత అధికమయ్యే కొద్దీ కార్యం అధికంగా చక్కగా నిర్వహించబడుతూ ఉంటుంది. ప్రకృతి తన ద్వారాలు తెరిచి కాంతి కిరణాలను వెలువరించాలంటే పిలవవలసిన పిలుపు ఇదే, తట్టవలసిన తలుపు ఇదే. జ్ఞానధనాకారాన్ని తెరువుగల తాళం చెవి ఈ కేంద్రీకరణ శక్తి ఒక్కటే. రాజయోగ విధానంలో వివరించబడిన విషయం ఇంచుమించుగా ఇదొక్కటే అని చెప్పవచ్చు. మన ప్రస్తుత శరీర స్థితిలో మనల్ని కలవరపరిచే కార్యాలు ఎన్నో ఉంటాయి. మనం మానసిక శక్తులు 100 తెరుగులుగా చీలి వ్యర్థమవుతున్నాయి. నా తలంపులను శాంతపరిచి ఏదో ఒక ముఖ్య జ్ఞానపరమైన వస్తువు మీద మనసును కేంద్రీకరింప చూస్తే నాకు అక్కర్లేని ప్రేరణలు, తలపులు వేలువేలుగా మనస్సులోకి చొరబడి కలవరపెడతాయి. ఈ కలవరపాటును ప్రతిఘటించి మనస్సును స్వాధీనంలోకి కొని తెచ్చే మార్గాన్నే రాజయోగం నేర్పుతుంది. ఇక కర్మాచరణ ద్వారా భగవంతుని పొందే మార్గాన్ని పరికిద్దాం. ఏదో ఒక కార్యాచరణ కోసమే జన్మించినట్లుండే వ్యక్తులను ఎందరినో మనం ఈ లోకంలో చూస్తుంటాం. వారి బుద్ధి భావక్షేత్రంలో నిలవదు. ప్రత్యక్ష రూపంలో చూడదగిన, రుచించదగిన రూపంలో కనిపించే కార్యకలాపమే వారి మనస్సంతా ఆక్రమించుకొని ఉంటుంది. ఇలాంటి వారి జీవితాలకు ఉపకరించే శాస్త్రం కూడా ఒకటి ఉండాలి కదా. మనమందరం ఏదో ఒక కర్మను వనరుస్తూనే ఉంటాం. కానీ కర్మరహస్యం ఎరగక ఎందరెందరమో మన జవసత్వాలను చాలా వరకు వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. కర్మయోగం ఈ రహస్యాన్ని బోధిస్తుంది. ఎక్కడ ఎలా కర్మను వనర్చవలసింది, చేబూనిన కార్యాన్ని సాధించడానికి మన శక్తిలో అత్యధిక భాగం, అత్యధిక ఫలం కలిగేట్లు వినియోగించడం ఎలాగో అది బోధిస్తుంది. ఈ రహస్యాన్ని నేర్చేటప్పుడు కర్మాచరణానికి ఉన్న ఒక గొప్ప ఆక్షేపాన్ని కూడా మనం గమనించాలి. కర్మాచరణ చేత క్లేశం కలుగుతుంది అనటమే ఈ ఆక్షేపం. మన శరీరాలకు కలిగే క్లేశాలన్నింటికీ మమకారమే కారణం. కర్మను నిర్వహించడం నాకు ఇష్టం. ఒకడికి మేలు చేయి కోరతాను, కానీ అతడి మేలు మరిచి నాకు కీడు చేసే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. అలా జరిగితే నాకు క్లేశం కలుగుతున్న ఈ భీతి కర్మాచరణానికి అడ్డు తగిలి మానవుల కార్యశక్తిని నిరుత్సాహపరుస్తుంటుంది. నిస్సంగ బుద్ధితో ఎవరికి తోడ్పడుతున్నది, ఎందుకు తోడ్పడుతున్నది విచారించక కర్మ కొరకే కర్మ చేయమని కర్మయోగం బోధిస్తుంది. కర్మయోగి కార్యాచరణ నిమగ్నుడై ఉండటానికి కారణం ఏమిటి? అది అతడి సహజ నైజం కాబట్టి, తనకది హితమని అతడికి తోస్తుంది కాబట్టి. అంతే, అతడికి ఉద్దేశం ఏమీ లేదు. అతడు ఎప్పుడు ఇస్తుండేవాడే, పుచ్చుకోవటం అనే మాటనే అతడు ఎరగడు. కాబట్టి అతడు క్లేశానికి అతీతుడు. మనకు కలిగే క్లేశానికంతటికీ మమకారమే మూల కారణం. ఇక భక్తి యోగం.
ఇది భావావేశ స్వభావి ప్రేమపూరిత హృదయ మార్గం భగవంతుని ప్రేమించాలని సంకల్పిస్తాడు. అందు నిమిత్తం అతడు ఏవేవో కార్యకలాపాలు ఆచరిస్తాడు. పరిమళ పుష్పధూపాలు, సుందర మందిరాలు, మనోజ్ఞాన కృతులు ఆదిగా గల వాటిని ఆధారం చేసుకుంటాడు. వారిది సరైన మార్గం కాదంటారా? ఇక్కడ మీకు ఒక సంగతి తెలియవలసి ఉంది. పురాణ వాజ్మయ సమృద్ధి, కర్మకలాప సమృద్ధి అపారంగా ఉన్న మతాల్లో నుంచే లోకంలోని ఆధ్యాత్మిక మహాపురుషులందరూ ఆవిర్భించారని మీరు, ముఖ్యంగా ఈ దేశస్థులు జ్ఞాపకంలో ఉంచుకోవటం మంచిది. భగవంతుని నిరాకారంగా ఉపచార రహితంగా ఆరాధించి చూసిన శాఖలన్నీ, మతాల్లోని సుందర మహనీయమైనవన్నీ కరకు హృదయాలతో అణగదొక్కు వేశాయి. కన్నుగానని మూర్ఖ విశ్వాసమే వారి మతం. అది కేవలం సుష్ఠరూపమైనది. ప్రపంచ చరిత్రే ఇందుకు ప్రబల సాక్షి. కాబట్టి ఈ కర్మకలాపాలను, పురాణాలను తోలనాడవద్దు. వాటిని ఉండనివ్వండి. వాటి పట్ల అక్కర ఉన్నవారికి అవి ఉపకరిస్తాయి. వారిని చులకన చేసి పరిహాసపు నగువతో మూడులు పాపం వారికి అవి ఉండనివ్వండి అనవద్దు. అది మహా ప్రమాదజనితమైన అనుచిత కార్యం. నేను చూసిన వారందరిలో మహోన్నతులు, అత్యద్భుతమైన ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందినవారు అందరూ ఈ కర్మకలాప శిక్షణను పొందినవారే. వారి పాదాల వద్ద కూర్చోవటానికి కూడా నేను అనర్హుణ్ణి. అలాంటి నేను వారిని ఆక్షేపించటమా? మానవ మానసాల మీద ఈ భావాల ప్రభావం ఎలాంటిదో, వాటిలో వేటిని ఆచరించాలో వేటిని నిరాకరించాలో నాకెలా తెలుసు? లోకంలో ప్రతి వారిని అకారణ ఆక్షేపాల పాలు చేయటం మనకు అలవాటు. జనానికి ఇష్టం వచ్చినన్ని పురాణాలు ఉండని. భావోద్రేక స్వభావాలకు సత్యం యొక్క తత్వ రూప నిర్వచనాలు రుచిస్తాయి. భగవంతుడి వారికి స్పర్శవేద్యుడు, ఏకైక యథార్థ వస్తువు. వారి కళ్ళకు ఆయన కానవస్తాడు, చెవులకు వినిపిస్తాడు, మనసుకు తోస్తాడు. ఆయన వారికి ప్రేమస్వరూపుడు. కాబట్టి వారి దేవుడివి వారికి ఉండని. మీ హేతువాది వారికి కథలోని మూఢుడు మాదిరి తోస్తాడు. ఆ మూఢుడు ఒక్క చక్కని విగ్రహాన్ని చూసి అది దేంతో తయారైందో కనుగొనటానికే దాన్ని పగలగొట్ట సంకల్పించాడట. భక్తి యోగం వారికి ప్రేమ మార్గాన్ని బోధిస్తుంది. ఉత్తరోత్తర లాభాలను అపేక్షించి ప్రేమించకూడదు. భగవంతుణ్ణి, సత్పురుషులను ప్రేమించడం మంచిది కనుక ప్రేమించాలి. స్వర్గప్రాప్తి, పుత్రప్రాప్తి, ధనప్రాప్తి మొదలైన వాటిని ఎదురుచూసి ప్రేమించకూడదు. ప్రేమకు ప్రేమే మహోత్తమ రూప ప్రతిఫలమని, భగవంతుడు ప్రేమ స్వరూపుడే అని అది బోధిస్తుంది. సృష్టికర్తగా, సర్వగతుడుగా, సర్వజ్ఞుడిగా, సర్వశక్తి సమేతుడైన ఈశ్వరుడిగా, తల్లిగా, తండ్రిగా, ఇలా అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడిగా భగవంతుని కీర్తించమని దాని బోధ. భగవంతుని వర్ణించే అత్యున్నత వాక్కు, అతన్ని గురించి మానవ బుద్ధి కనిపించుకోగల అత్యున్నత భావం. అతడు ప్రేమ స్వరూపుడనే. ప్రేమ ఎక్కడున్నా అది అతడే. భగవంతుడు అక్కడ ఉంటాడు. భార్యకు భర్త ముద్దిస్తే ఆ ముద్దులో అతడున్నాడు. తల్లి బిడ్డకిచ్చే ముద్దులో అతడున్నాడు. మిత్రుడు పరస్పరం చేతులు జోడించుకునేటప్పుడు ఆయన ప్రేమరూపుడై దానిలో ఉంటాడు. మానవజాతిని ప్రేమించే పురుషుడు ఒకడు వారికి ఉపకారం చేసేటప్పుడు అతడు తన ప్రేమామృతాన్ని మానవ లోకానికి ధారాళంగా పంచిపెడుతున్నాడు. హృదయం ఎప్పుడెప్పుడు ఔదార్యభరితమవుతుందో అప్పుడప్పుడు అతడు అక్కడ ప్రసన్నుడై ఉంటాడు. ఇదే భక్తియోగ బోధ. ఆఖరి జ్ఞానయోగి వద్దకు వద్దాం. ఇతడు వేదాంతి, తత్వ విచారపరుడు, దృశ్యలోకాన్ని దాటిపోయే కుతూహలం ఉన్నవాడు. ఈ లోకంలోని క్షుద్ర వస్తువులు అతన్ని తృప్తిపరచవు. నిత్యకృత్యాలైన భోజన మధ్యాహ్నాదులను అతిక్రమించి పోవాలని అతడి భావం. వేల గ్రంథాల్లోని బోధ యావత్తు అతడిని తృప్తిపరచదు. అవి చేయగల మహాకార్యం ఈ లోకాన్ని అతడి ముందు నిలుపటమే కదా. అతన్ని ఇంకేది తృప్తిపరచగలదు? లక్షోపలక్షల ప్రపంచ మండలాల్లోనైనా
అతడు గణించడు. అస్తిత్వం అనే మహాసముద్రంలో అవన్నీ అతడికి ఒక బిందువుగా తోస్తాయి. వీటినన్నింటినీ అతిక్రమించి అస్తిత్వం యొక్క మూల కేంద్రంలోకి పోవటానికే అతడి ఆత్మ ఉవ్విళ్ళూరుతుంది. పరమ సత్యాన్ని యథార్థ స్వభావంతో కాంచాలి. దాన్ని సాక్షాత్కరించుకోవాలి. తానదే కావాలి. ఆ సర్వమతత్వంతో తాను ఐక్యమవ్వాలి. అలాంటి వ్యక్తి వేదాంతి. తండ్రి, తల్లి, సృష్టికర్త, రక్షకుడు, మార్గదర్శి మొదలైన భావాలు దేవుణ్ణి సూచించడానికి కేవలం అసమర్థాలని అతడి తలంపు. భగవంతుడు అతడి ప్రాణానికి ప్రాణం, అతడి ఆత్మకు ఆత్మ. తన ఆత్మే భగవంతుడు. భగవంతుడు కాని వస్తువు ఇతరులు ఏదీ లేదు. వేదాంత విద్యా మహా ప్రఘాతాలచే అతడిలో నశ్వర భాగాలన్నీ పిండిగా తుడిచివేయబడతాయి. చివరకు అతడిలో నిజానికి మిగిలి ఉండేది భగవంతుడు మాత్రమే. ఒకే చెట్టు మీద రెండు పక్షులున్నాయి. ఒకటి చిటారు కొమ్మ మీద, రెండవది క్రింది కొమ్మ మీద. పైపక్షి ప్రశాంతంగా, మౌనంగా, గంభీరంగా స్వకీయ వైభవంలో మునిగి ఉంది. కింది పక్షి తీయని పళ్ళను, చేది పళ్ళను తింటూ ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మ మీదకి ఎగురుతూ సుఖాసుఖాలను అనుభవిస్తోంది. కొంతసేపటికి క్రింది పక్షి మరింత చేదు పళ్ళను తిని విసుగు చెంది తల ఎత్తి ఆ పక్షి వైపు చూసింది. బంగారు ఈకలున్న ఆ అద్భుత పక్షి తీయని పళ్ళు కానీ, చేదు పళ్ళును కానీ తినటం లేదు. దానికి కష్టానుభూతిగా కానీ, సుఖానుభూతిగా కానీ లేదు. ప్రశాంతంగా ఆత్మస్థమై తన ఆత్మను తప్ప వేరే దాన్ని చూడక కూర్చుని ఉంది. ఆ స్థితి పొందటానికే క్రింది పక్షి తీవ్రంగా ఆకాంక్షిస్తుంది కానీ ఆ చిరకాలంలోనే మరిచి మళ్ళా పళ్ళను తినటం ప్రారంభిస్తుంది. కొద్దిసేపటికి మరొక అతి చేదు పండు తిని ఎంతో ఖేదముంది మళ్ళా పైకి చూసి పైపక్షిని సమీపింప చూస్తుంది. కానీ మళ్ళా మరిచి మరి కొంతసేపటికి పైకి చూసి ఇంకొక పైకొమ్మకి ఎగిరింది. అలా పైకి ఎగిరి చివరికి ఆ చక్కని పక్షికి అతి చేరువలో వస్తుంది. అప్పుడు ఆ పైపక్షి యొక్క రెక్కల కాంతి ప్రతిఫలించి తన శరీరాన్ని అంటి ప్రకాశిస్తున్నట్లు అది కనుగొంది. దానికి ఏదో మార్పు ఒకటి తోస్తుంది. తాను కరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. అంతటా అది మరింత సమీపానికి వస్తుంది. ఇప్పుడు తాను యావత్తూ కరిగిపోతుంది. చివరకు ఈ అద్భుత మార్పు దానికి తెలిసిపోతుంది. కింద పక్షి ప్రత్యేక వస్తురూపంలో తోచిన అది పైపక్షి యొక్క నీడే. నిజానికి తానెప్పుడు ఆ పైపక్షే ఈ తినటం, ఈ తీయని పళ్ళు, ఈ చేది పళ్ళు, ఈ క్రింది చిన్న పక్షి ఒకసారి సుఖించటం, ఒకసారి దుఃఖించడం, ఇదంతా కేవలం భ్రమ స్వప్నం. మొదటి నుంచి నిజమైన పక్షి ప్రశాంతంగా, మౌనంగా, గంభీరంగా, శోభాయమానంగా, ఖేదాతీతమై, పరితాపాతీతమై పైకొమ్మ మీద ఉంది. పైపక్షి భగవంతుడు, జగదీశ్వరుడు. కిందిది జీవాత్మ. లోకంలోని తీయని పళ్ళను, చేదు పళ్ళను ఆర్గిస్తోంది. జీవాత్మకు ఒక్కోసారి బలీయమైన దెబ్బ తగులుతుంది. తినటం కొంత తడవ మాని అజ్ఞాతుడైన భగవంతుడి దశకు ఏగుతుంది. అప్పుడు ఒక కాంతి రూపం కనిపించి జగత్తు ఒక నిస్సార మిథ్యా దృశ్యమనే భావం కలుగుతుంది. కానీ ఇంద్రియాలు మళ్ళా క్రిందికి లాగుతాయి. మళ్ళా ఈ ప్రపంచంలోని తీయని పళ్ళను, చేదు పళ్ళను తిని ఆరంభిస్తుంది. మళ్ళా ఒక అత్యంత బలిష్టమైన దెబ్బ పడుతుంది. హృదయం మళ్ళా వికసించి ఆ దివ్యకాంతి పూరించే దీప్తమవుతుంది. ఇలా అతడు క్రమక్రమంగా భగవంతుని సమీపిస్తుంటాడు. సమీపించే కొద్దీ తన తుల్లిటి ఆత్మ కరిగిపోతున్నట్లు అతడు కొనుగొంటాడు. బాగా సమీపించినప్పుడు తానే ఆ భగవంతుడిని గ్రహించి ఈ జగత్తుకు ప్రాణాన్ని, అణువుల్లోనూ, సూర్యుల్లోనూ, చంద్రుల్లోనూ ఉండేవాడిని నేనెవరిని వర్ణించి చెప్పు ఉన్నానో అతడే మన ప్రాణానికి ప్రాణం, మన ఆత్మకు ఆత్మ. అంతేకాదు నువ్వే అతడు అని ఆనందాశ్చర్యాలతో కేక వేస్తాడు. జ్ఞానయోగ బోధ ఇది. నువ్వు వస్తుత భగవంతుడివే అని అది మానవులకు తెలుపుతుంది. పారమార్థిక దృష్టికి సర్వభూతజాలం ఒకే వస్తువని, మనలో ప్రతివాడు భూలోకంలో రూపెత్తిన భగవంతుడే అని అది మానవ కోటికి నిరూపిస్తుంది.
మనమందరం మన పాదాల కింద పాకే చిన్ని కీటకం మొదలు మనలను ఆశ్చర్యచకితులను చేసే మహాపురుషులకు ఆ ఏకైక దైవం యొక్క వ్యక్తి రూపులమే. ఇంకొక చివరి మాట, ఈ యోగాలన్నింటినీ అనుభవ సిద్ధాలుగా గావించుకోవాలి. ఇది ఎంతో ముఖ్యం. కేవల సిద్ధాంతీకరణ ఏమీలు కొనచకూడదు. మొదట వాటిని గురించి ఆలకించాలి, తదుపరి మననం చేయాలి, హేతుబద్ధంగా వాటిని గురించి ఆలోచించాలి, వాటిని మన మనస్సులో నాటుకో చేయాలి, వాటిని గురించి ధ్యానించాలి, వాటిని అనుభూతం గావించుకోవాలి. చివరకు అవి మన యావజ్జీవిత రూపం పొందాలి. ధర్మం అప్పుడు భావ సముదాయకంగా, సిద్ధాంత సముదాయంగా, బుద్ధి సమ్మతం పరంగా ఉండటం మాని మన ఆత్మలోనే ప్రవేశిస్తుంది. నేడు బుద్ధి సమ్మతాలుగా ఉన్న అనేక వస్తువులు రేపు వెర్రి ముర్రివని ఎరిగి మనం అభిప్రాయం మార్చుకోవచ్చు. కానీ సత్యధర్మ భావం ఎన్నటికీ మార్పు పొందదు. అది అనుభూతి వట్టి మాటల ప్రోవు కాదు. ఇవెంత మనోజ్ఞాలుగా ఉన్న సత్యధర్మాలు కాబోవు. అది సిద్ధి వినటం సమ్మతించడం కాదు. యావత్ ఆత్మ తన విశ్వాసానుసారంగా మారటం, అదే ఆస్తిక ధర్మం. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 29లో పార్ట్ 3 అయింది. నెక్స్ట్ పార్ట్ 30లో పార్ట్ 30 అయింది. నెక్స్ట్ పార్ట్ 31 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న వివేకానంద జీవిత చరిత్ర నేను చెప్తున్న లేవండి మేల్కొని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకటతాడి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొనిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.